The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 45, verse 14. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం నుండి తీసుకొనబడింది. A part of it. ఆ వచనంలోని ఒక భాగం. They shall make supplication unto thee, saying, surely God is in thee. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. The God of the Bible is the God of impossibilities. బైబిల్లోని దేవుడు అసాధ్యములను జరిగించేటువంటి దేవుడు. God said to Abraham while talking about the birth of Isaac, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అనగా ఇస్సాకు యొక్క పుట్టుక గురించి ఆయన మాట్లాడుతూ in Genesis 18:14, ఆదికాండం 18వ అధ్యాయం 14వ the వచనంలో Lord says, is anything too hard for the Lord? దేవుడు ఏమంటున్నాడు అక్కడ? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Jeremiah answered this question ఈ ప్రశ్నకి ఇర్మియా జవాబిస్తున్నాడు. in Jeremiah 32:17. ఇర్మియా గ్రంథం 32:17లో Jeremiah says, there is nothing too hard for thee. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అంట. Same truth we can see in the verse for our meditation today. ఇదే సత్యాన్ని నేటి దినం మన ధ్యానం యొక్క వచనంలో చూస్తున్నాం. When we think of the condition of Israelites on that day, అది నాన్న ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తే they were in exile. వారు చెరలో ఉన్నారు. Their actual situation was that they were the least of the peoples. వారి అసలు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఉన్న ప్రజల కన్నా కూడా వారు ఎంతో మరి తక్కువ అధోగతిలో ఉన్నవారుగా కనబడుతున్నారు. And nobody counts them in this world. ఎవరు కూడా ఈ లోకంలో ఈ ప్రపంచంలో వారిని లెక్కించడం They లేదు. were servants in the land of captivity. వారు చెరగా ఉన్న ఆ దేశంలో వారు They are servants. అక్కడ బానిసలుగా పనివారుగా ఉన్నారు. And they lost their national identity. There is no nation of Israel in those days. వారికంటూ జాతీయ గుర్తింపు లేదు, వారికంటూ ఒక దేశమే లేదు. Their temple and their holy city were in ruins. కాబట్టి వారి యొక్క మందిరము, పరిశుద్ధ పట్టణము ఇవన్నీ కూడా పాడైపోయినాయి. Many other servants and captives were there. మరి ఇంకా ఇతర different అనేక countries. ఇతర వేరే వేరే దేశాల నుండి ఎంతో ఆ పనివారు బానిసలుగా చెరలోకి వచ్చినారు. Among the other captives from other nations, these people are in the lowest level. మిగతా దేశాల నుండి మరి చెరలోనికి వచ్చిన వారితో పోల్చుకుంటే వీరు మరీ అధోగతిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. But the remarkable feature of God's word of promise given through his servant Isaiah to these exiles, అయితే ఈ చెరలో ఉన్న వారికి దేవుడు యెషయా ద్వారా ఇచ్చినటువంటి గుర్తింపదైనటువంటి వాగ్దానములో God wanted to reverse their position. దేవుడు వారి యొక్క స్థితి, వారి స్థానాన్ని తిరగవేయాలి, మార్చివేయాలని They are కోరుతున్నాడు. not having proper food to eat. వారికి భోజనం చేయడానికి సరి అయినటువంటి ఆహారం లేదు. But what God is telling? దేవుడు ఏమంటున్నాడు? Israel will again become the wealthiest and highest of peoples. ఇశ్రాయేలీయులు మరలా ప్రజలందరికన్నా కూడా సంపన్నులు అయిపోతారు, వారు మెరుగైపోతారు. Is it not looking like mockery? నిజంగా ఇది అపహాస్యం చేసినట్టు, ఎగతాళి చేసినట్టు లేదా? They are servants, they are not having food. వారు ఏదో పనివారుగా ఉన్నారు, వారికే భోజనం లేదు, There is no freedom for them. వారికి స్వేచ్ఛ, స్వాతంత్రం But లేదు. what God is telling? అయితే దేవుడు These ఏమంటున్నాడు? people are going to be the healthiest people and the highest people in the world. వీరే ఎంతో ఆరోగ్యకరంగాను సంపన్నులుగా ఉన్నతులుగా అవుతారు ఈ లోకంలో. And the result will be, దాని ఫలితం men of great stature will bow down to her and confess that surely God is in thee. గొప్ప గొప్ప వారు కూడా వచ్చి వారి ఎదుట సాగిలపడి నిశ్చయంగా దేవుడు మీ పక్షంగా ఉన్నాడని చెప్తారు. Often the prophet Isaiah mentioned about Egypt, Ethiopia, Sabeans in his chapters right from 43:3. ప్రవక్త అయినటువంటి యెషయా 43వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని తరచుగా ఐథియోపియల గురించి, ఐగుప్తు గురించి, సెబాయుల గురించి రాస్తా ఉంటాడు. These three countries illustrate the worldwide submission to Israel that will prevail during the messianic kingdom age. ఈ మూడు దేశాల వారు కూడా మెస్సయ ఏలుబడి చేసేటువంటి ఆ కాలం అంటే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకి సాగిలపడతారనే They ఉద్దేశం. represent the whole worldwide submission to Messiah. అంటే వీరందరూ కూడా మరి ప్రపంచం అంతా కూడా వచ్చి ఆ మెస్సయకి లోబడతారనే దానికి ప్రతినిధులుగా ఉంటారు. All nations will acknowledge the presence of the one and true God among his people Israel. కాబట్టి ప్రపంచ దేశాలందరూ వారు కూడా వీరి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడే గొప్ప దేవుడు అని వాళ్ళు ఒప్పుకుంటారు. Egypt symbolizes the world.
ఐగుప్తు లోకానికి సూచనగా ఉంది. In this case, the unconverted world. ఇక్కడ చూస్తే ఈ విషయంలో చూస్తే మార్పు చెందని దేశం. And the Ethiopians and Sabeans and Egyptians were not only men of tall stature, ఐథియోపియులు, సెబాయియులు, ఐగుప్తీయులు వారి దేహదార్ఢ్యం వారు ఉన్నత దేహులు మాత్రమే కాకుండా దీర్ఘ దేహం వారు కాకుండా 45-14 నుండి 45వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తాం. దీర్ఘ దేహులైన సెబాయులను. they are very big in stature. కాబట్టి వారు చాలా ఎత్తుగా ఉంటారు. దీర్ఘ దేహులు. Physically men tall of stature. భౌతికంగా మనం చూస్తే పురుషులు వీళ్ళు చాలా ఎత్తుగా ఉండేవారు. But they were thought as men of power also. కానీ వారు మరి అధికారం కలిగిన శక్తి బలం కలిగిన వారని కూడా మనకు అర్థమవుతుంది. They were merchants. అంతేకాదు వారు వ్యాపారవేత్త. At one time Egypt was thought of a very powerful nation. ఒక సందర్భంలో ఐగుప్తు దేశం ఎంతో శక్తివంతమైన దేశంగా పిలువబడింది. They would not have been easily conquered. వారు అంత సులువుగా మరి జయించబడేవారు కాదు. God brought them low by using the Persian emperor Cyrus. దేవుడు పారసీకుడైనటువంటి చక్రవర్తి కోరేషును ఉపయోగించి ఐగుప్తిని ఆయన నలిచివేసినాడు. If you see the history, మీరు చరిత్రలో చూస్తే even Nebuchadnezzar also, he was not that much powerful over Egypt. నెబుకద్నెజరు సహితము ఐగుప్తు వారి మీద అంత శక్తివంతమైన రాజుగా When లేడు. it came to Cyrus, కానీ కోరేషు దగ్గరకు he వచ్చినప్పుడు brought them low. వారందరిని కూడా ఎంతో దిగజార్చినాడు ఆయన. And we know they were conquered. వారిని జయించినాడని తెలుసు మనకి. And they were in chains. It is written in this verse. ఈ వచనం రాయబడింది వారు బంధకాల్లో ఉండినారు. All of these mighty men are aware that Cyrus had the supernatural help from God. ఈ బలవంతులందరూ కూడా ఎరిగిన సత్యము మరి దేవుని చేత ఈ కోరేష్ అనేవాడు బలముగా వాడబడ్డాడని. And we can know from the words of the prophet Isaiah మరి ప్రవక్త అయిన యెషయా మాటల నుండి మనం తెలుసుకోగలము. in 44:28, 44:28 God called Cyrus as the shepherd of his flock. దేవుడు కోరేష్ని నా మంద కాపరి అని పిలుస్తాడు. God had a purpose of all these things. దేవుడు వీటన్నిటి వెనకాల ఉద్దేశం కలిగి ఉన్నాడు. God himself raised Cyrus to carry out the purposes of God. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి కోరేషుని ఎన్నుకున్నట్టు చూస్తాం. Though Cyrus was not righteous, కోరేషు నీతిమంతుడు కాకపోయినప్పటికీ but God clothes Cyrus with his own righteousness. అయితే దేవుడు తన నీతితో కూడా కోరేషుని ధరింపజేసినాడు. God used him to set the Hebrews free and for the reconstruction of the damaged temple. దేవుడు అతనితో ఈ హెబ్రీయులను విడుదల చేసి పడిపోయినటువంటి ఆ మందిరం, ఆ దేవాలయాన్ని కట్టడానికి అనుమతించారు. So Lord raised a king and redeemer who does not know him. కాబట్టి దేవుడు తనని ఎరగనిటువంటి ఆ వ్యక్తిని, ఆ రాజుని ఆయన లేపుకున్నాడు తన ప్రజలు విడిపించడానికి. Is it not wonderful? ఇది అద్భుతం కదా. He is not a believer. ఆయన విశ్వాసిగాడు. The amazing thing here is, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతి, this king's name was also mentioned by the prophet Isaiah many years before his actual birth in this world. ఈ రాజు యొక్క పేరు ఈయన పుట్టక పూర్వం అనేక సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా పలికాడు ఆ మాట. What does it mean? దాని అర్థం ఏంటిది? The God of the Bible knows the ending from the beginning. Isaiah 46:10. యెషయా గ్రంథం 46:10 ప్రకారము బైబిల్లో ఉన్న దేవుడు అంతము ఆది నుండి ఎరిగినవాడు. Cyrus passed a decree. కోరేషు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. Cyrus decreed liberty for Israel and freed them to go to their own land. కోరేషు ఇశ్రాయేలీయుల ప్రజల్ని విడిపించాలి, విడుదల కలగజేసి వారి స్వదేశానికి తిరిగి వెళ్ళాలని ఆజ్ఞ జారీ చేశాడు. The books of Ezra and Nehemiah tell us that the temple and the holy city were able to be rebuilt again with the wealth taken from the royal treasury of the kings in the line of Cyrus. ఎజ్రా, నెహెమ్యాల గ్రంథాల్లో రాయబడినట్లుగా ఆ పాడైపోయినటువంటి ఆ మందిరం, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ మందిరం కట్టబడడానికి రాజు యొక్క ఖజానాలో నుండి, ధనాగారం నుండి ఆ యొక్క సంపద అంతా కూడా తీసుకొని వెళ్ళి ఆ మందిరం కట్టడానికి ఉపయోగించినట్లు వాళ్ళు రాశారు. From this we can understand దీని నుండి మనం అర్థం the చేసుకోగలం fulfillment of the prophecy. ప్రవచనాల నెరవేర్పు. Thus the wealth of the nations was placed before the feet of Israel. ఆ విధంగా సమస్త దేశముల యొక్క సంపద అంతా కూడా జనముల ధనము. జనముల యొక్క ధనము ఇశ్రాయేలీయుల చెంతకు వారి పాదం దగ్గర తీసుకొని రాబడి. Yes, what a wonderful God. ఎంత అద్భుతమైన దేవుడు If మన we దేవుడు. see a little bit deeper, ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్ళి చూస్తే we understand that Isaiah's prophecy extends far beyond the day of Cyrus. యెషయా యొక్క ప్రవచనము ఇంకా కోరేషు దాటి ఆ తర్వాత కాలానికి కూడా వెళ్తుంది. It reaches ahead even to our day. ఇక మన దినాల వరకును అది వస్తుంది. అది The new and coming work will be much deeper and richer. కాబట్టి జరగబోయేటువంటి ఆ కొత్త పని మరింత లోతైనటువంటిది, ఘనమైనది. Because in future David's house will be rebuilt. ఎందుకనగా భవిష్యత్తులో దావీదు యొక్క గుడారము
కట్టబడబోతుంది. He will be the Messiah, the Christ who would fulfill the promises given to Israel. ఆయనే మెస్సయ, ఇశ్రాయేలుతో చేయబడిన వాగ్దానాలు నెరవేర్చేవాడు. At that time, ఆ సమయంలో the whole world will acknowledge that surely God is in Israel. ప్రపంచమంతా కూడా దేవుడు ఇశ్రాయేలులో ఉన్నాడు అని ఒప్పుకుంటారు. Oh, that is the promise for our meditation today. ఇది నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఆ వచనంలోని వాగ్దానం. From this we understand దీని నుండి మనం అర్థం చేసుకునేది, God's saving work comes through Israel. దేవుడు రక్షించేటువంటి ఈ కార్యాన్ని ఇశ్రాయేలీల ద్వారా జరిగిస్తున్నాడు. It is revealed through His word. తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. The saving work extends to all nations. కాబట్టి ఈ రక్షించేటువంటి ఈ కార్యము సమస్త దేశముల వరకును వ్యాపించేది. So, dear child of God, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, are you like the Israelites in exile? నీవు చెరలో ఉన్న ఇశ్రాయేలీల వలె ఉన్నావా? Have you become the servant to this world? ఈ లోకానికి నువ్వు బానిస అయిపోయావా? From the history of Israelites, ఇశ్రాయేలీల చరిత్ర నుండి we understand that if we return to Him and start worshipping Him, మనం ఆయన చెంతకు తిరిగి వచ్చి ఆయనను ఆరాధిస్తే, and then He will deliver us from our bondage and liberates us. మన బంధకాల నుండి ఆయన విడుదల చేసి మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. And when we see around us, ఇక మన చుట్టూ మనం చూసినప్పుడు, and all the people acknowledge that the Lord is surely with us, ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని ఒప్పుకుంటారు. నిశ్చయంగా దేవుడు మన మధ్య ఉన్నాడు. when they see that God is in us, దేవుడు మనలో ఉన్నాడని వాళ్ళు చూసినప్పుడు none can stand against us. ఎవడును మనకి విరోధంగా మన ఎదుట నిలవజాలడు. The whole world will fall prostrate before the Lord Almighty and worship Him. ప్రపంచమంతా కూడా సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట వచ్చి సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు. Therefore, don't get discouraged. కాబట్టి ఏమాత్రం కూడా నువ్వు నిరాశ చెంద, The hour నిరుత్సాహపడ. of our deliverance is very near. కాబట్టి మన విడుదల సమయము ఆసన్నమైంది. These are a part of God's surprising strategies. ఇవన్నీ కూడా దేవుడు తను మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి తన యొక్క కార్యాల్లో లేదా తన యొక్క యుక్తులన్నింటిలో కూడా భాగమైంది. And His ways are higher. ఆయన యొక్క మార్గములు ఉన్నతమైనవి. So never lose hope. కాబట్టి ఎన్నడూ కూడా నిరీక్షణ కోల్పోదు. May God help us to understand that He is the God of impossibilities. ఆయన అసాధ్యములను సాధ్యపరిచే దేవుడని మనం అందరం అర్థం చేసుకుందాము గాక. He has changed the people who were not having proper food, who were like slaves, and the whole world came and bowed before them. To such a state God has changed Israelites. సరైనటువంటి భోజనం లేనటువంటి ప్రజలు, అసలు ఎన్నిక లేని ప్రజలుగా ఉన్నవారు, వారిని ఎవరు గుర్తించలేదు. అలాంటి వారిని దేవుడు ఎంత గొప్పగా మార్చినాడు. ప్రపంచ దేశాలందరూ వచ్చి కూడా వారి ముందు సాగిల పడేటట్టు దేవుడు చేసినాడు. When He is the God of impossibilities, అసాధ్యములను సాధ్యపరిచే when He has దేవుడు become your Lord and Savior, నీకు ఆయన రక్షకుడుగాను ప్రభువుగాను అయితే, some of the things in your life may be looking impossible, but He will make them possible. నీ జీవితంలో కొన్ని సంగతులు అసాధ్యములు అనిపిస్తున్నాయా? ఈ దేవుడు ఉన్నాడు సాధ్యపరిచే సమర్థుడైన. Believe in Him. ఆయన యందు విశ్వాసం ఉంచు. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message, we are uploading few slides. ప్రతి వర్తమానం యొక్క ముగింపులో కొన్ని స్లైడ్స్ను కూడా పెడుతున్నాము. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి. అందులో ఎక్కువైన సమాచారం ఉంటుంది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.